అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ సిరి సంపత్. 7 days 7 బ్రేక్ఫాస్ట్ ప్రీమిక్స్ రెసిపీస్లో ఈరోజు పెసరట్టు ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 4 కప్పుల పెసలు తీసుకోవాలండి. మీరు ఏ కప్పుతో కలుసుకున్నా పర్వాలేదు. 4 కప్పులు పెసలు తీసుకొని అందులోనే అరకప్పు దాకా బియ్యం వేసుకోండి. ఇది శుభ్రంగా కడుక్కోవాలి. 1-2 సార్లు. నానకుండా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఎండ ఉంటే పర్వాలేదండి, ఎండ లేకపోయినా ఏం కాదు. ఈవినింగ్ టైంలోనే మీరు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి ఫ్యాన్ కింద నైట్ అంతా వదిలేసారంటే పూర్తిగా ఎండిపోతాయి. ఎండలో ఎండితే దీనిని వేపాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టినట్టయితే మీరు కొంచెం ఫ్రై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చెమ్మ లేకుండా ఉండాలి కదా, కాబట్టి కొంచెం తడి అనేది లేకుండా ఫ్రై చేసుకుంటే ఇలా పెసలు అనేవి రెడీ అయిపోతాయి. ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పెసరట్టు ప్రీమిక్స్ రెడీ అండి. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఇది మీకు ఎంత క్వాంటిటీలో కావాలో పిండి తీసుకొని అందులో జస్ట్ వాటర్ ఇంకా సరిపడా ఉప్పు కలుపుకుంటే బ్యాటర్ రెడీ అయిపోతుందండి. దీన్ని 1 గంట ముందు కలుపుకొని కాసేపు నాననిస్తే సేమ్ మనం పప్పు నానబెట్టుకొని రుబ్బుకున్నట్టుగానే పెసరట్టు అనేది టేస్టీగా క్రంచీగా వస్తుంది. 1 గరిటెడు పిండి పోసుకొని పల్చగా స్ప్రెడ్ చేసి దీని మీద నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయ పెసరట్టు కోసం దోశ పోసుకొని పైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు ఇంకా కావాలంటే మీరు జీలకర్ర కూడా వేసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఒక పక్క కాలిన తర్వాత మరో పక్కకి తిప్పి ఇలా కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పెసరట్టు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏ రెసిపీ కోసం తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అడిగేయండి. బాయ్ బాయ్.